Hello all, welcome to Medicomama. Today we are going to discuss about ENT PYTs. ఈ సబ్జెక్ట్ వెయిటేజ్ వచ్చేసి 12 to 15 క్వశ్చన్స్. దాదాపు 8 క్వశ్చన్స్ దాకా PYTs నుండి తిప్పి అదే అడుగుతాడు. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇప్పుడు డిస్కస్ చేసే ఈ టాపిక్స్ పక్కా రివైజ్ చేసి వెళ్ళాలి. ఓకే, మరి మొదలెడదామా? ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇన్నర్ ఇయర్ పార్ట్స్ అండ్ ఇట్స్ ఫంక్షన్ అనమాట. మనకి ఇన్నర్ ఇయర్లో ఏమేమి ఉంటాయి పార్ట్స్? కాక్లియా ఉంటుంది, ట్రికెల్ ఉంటుంది అండ్ సాక్యూల్ ఉంటుంది, అలాగే సెమీ సర్క్యులర్ కెనాల్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయి? ఫంక్షన్ వచ్చేసి హియరింగ్. ట్రికెల్ అండ్ సాక్యూల్ యొక్క ఫంక్షన్ ఏంటి? లీనియర్ బ్యాలెన్స్లో హెల్ప్ చేస్తుంది. ఇదేం చేస్తుంది? యాంగులర్ బ్యాలెన్స్లో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు హియరింగ్కి రిసెప్టార్ కింద ఏది వర్క్ అవుతుంది? హియరింగ్కి అయితే ఆర్గాన్ ఆఫ్ కార్టే, దీనికైతే మ్యాక్యులా, దీనికి వచ్చేసి క్రిస్టే. వాడు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఫర్ ఎగ్జాంపుల్కి సెమీ సర్క్యులర్ కెనాల్స్ ఉన్నాయి, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి అని ఉంటుంది. మనకు ఆప్షన్స్లో ఇవన్నీ ఇస్తాడు. ఎక్స్ట్రా హియరింగ్ ఇస్తాడు, లీనియర్ బ్యాలెన్స్ ఇస్తాడు, ఏదో ఒకటి ఇస్తాడు అలా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జువెనైల్ నాసోఫారింజియల్ యాంజియోఫైబ్రోమా. దీంట్లో ఇది చాలా ఇంపార్టెంట్, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయిందనమాట. దీని యొక్క ఆరిజిన్ వచ్చేసి స్పినో పాలటైన్ ఫోరామెన్. చాలా హైలీ వాస్కులర్ ఇన్ నేచర్ ఉంటుంది. బయాప్సీ అనేది నాట్ డన్, అసలు చేయకూడదు. ఎందుకంటే వాస్కులర్ ఉండడం వల్ల ట్యూమర్ నువ్వు జస్ట్ పంచర్ చేసిన వెంటనే బ్లడ్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ బ్లడ్ వెజిల్స్కి మస్కులర్ వాల్ అనేది ఉండదు. అలానే ఒకసారి ఈ ట్యూమర్ ఆర్బిట్ రీజన్కి స్ప్రెడ్ అవుతుంది. సో అప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది? ఫేస్ ఫ్రాక్ ఫేస్ అనేది కనిపిస్తుంది. దీనికి ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్ ఏంటి? సిఈసిటీ. మనకి సిఈసిటీలో హాల్మెన్ మిల్లర్ సైన్ కనిపిస్తుంది. హాల్మెన్ మిల్లర్ సైన్ అంటే ఏంటి? ఫస్ట్ యాంటీరియర్ బోవింగ్ ఆఫ్ ది పోస్టీరియర్ వాల్ ఆఫ్ మ్యాక్సిల్లా. దీంట్లో ఈ ట్యూమర్ స్టేజింగ్ ఉంటుంది కదా, స్టేజింగ్ వచ్చేసి ఫిష్ క్లాసిఫికేషన్ లేదా రాట్కోవ్స్కీ స్టేజింగ్ అనేది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫిష్ స్టేజింగ్ తీసుకుందాం. దాంట్లో ఏంటి? ఫస్ట్ 4 స్టేజెస్ ఉంటాయి. దీంట్లో నోస్కి స్ప్రెడ్ అవుతుంది, లేదంటే టెర్గో పాలటైన్ ఫోజాకి స్ప్రెడ్ అవుతుంది, లేదంటే ఇన్ఫ్రా టెంపోరల్ ఫోజాకి స్ప్రెడ్ అవుతుంది, లేదంటే 4th దాంట్లో బ్రెయిన్కి స్ప్రెడ్ అవుతుంది. నా హ్యాండింగ్ కొంచెం బాగాలేకుండా ఉండొచ్చు, మీకు కొంచెం చెప్పేది విని నోట్స్లో రాసుకుంటే రాసుకోవచ్చు. ఇవన్నీ కీ పాయింట్స్ లాగా మన క్వశ్చన్స్లో ఇవే ఉంటాయి, మ్యాథ్స్ ఇవే అడుగుతాడు. దీన్ని బట్టి మనం డయాగ్నోస్ చేస్తాం అన్నమాట ఈజీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సీరస్ ఓటైటిస్ మీడియా. దీనికి ఇంకో పేరు ఏంటి? సెక్రీటరీ ఓటైటిస్ మీడియా, లేదంటే ఓటైటిస్ మీడియా విత్ ఎఫ్యూషన్. వాడు ఏ నేమ్తో అయినా ఇచ్చి వాళ్ళని క్వశ్చన్ అడగచ్చు అనమాట. సో వాటి యొక్క అనదర్ నేమ్స్ కూడా మనకి తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇంకో అదర్ నేమ్ వచ్చేసి గ్లూ ఇయర్ అనమాట. మ్యాథ్స్ మనకి ఎంసీక్యూస్లో ఇదే అడుగుతుంటాడు, గ్లూ ఇయర్ ఏంటని. దీని యొక్క ప్యాథాలజీ చూసుకున్నట్లయితే మ్యాథ్స్ ఎవరిలో చూస్తాం? ఇది మ్యాక్సిమం స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్లో చైల్డ్లో చూస్తాం అనమాట. ఫ్లూయిడ్ అనేది మిడిల్ ఇయర్లో ఉంటుంది, విచ్ ఈ స్టెరైల్ అనమాట. ఇది ఎందుకు వస్తుందంటే, నార్మల్గా ఇది మిడిల్ ఇయర్ అనుకుంటే దీనికి యూస్టాచియన్ ట్యూబ్ ఉంటుంది కదా. ఒకసారి ఏమవుతుందంటే కొన్ని రీజన్స్ వల్ల యూస్టాచియన్ ట్యూబ్ అనేది బ్లాక్ అయింది. దీనివల్ల ఏమవుతుంది? మిడిల్ ఇయర్లో ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్ సెక్రీషన్స్ అనేవి బయటికి డ్రైన్ అవ్వవు. సో అప్పుడు ఏంటి? లోపలే అక్యుములేట్ అయిపోతాయి. దీన్ని మనం గ్లూ ఇయర్ అంటాం. దీనికి మోస్ట్ కామన్ కాజ్ ఏముంటుంది? స్కూల్ గోయింగ్ ఏజ్ పిల్లలకైతే మోస్ట్లీ అడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉంటుంది. అడినాయిడ్ హైపర్ట్రోఫీ అనుకుంటే ఇది బైలేటరలీ ఉంటుంది అనమాట. ఒకవేళ అడల్ట్స్లో అనుకుంటే మోస్ట్లీ యూనిలేటరల్ ఉంటుంది. ఎందుకు యూనిలేటరల్ ఉంటుంది? ఇది రేర్ కాజ్ అనమాట. నాసోఫారింజియల్ కార్సినోమా దీనివల్ల కూడా అవ్వచ్చు. ఇది ఎక్కడి నుంచి ఎరేజ్ అవుతుంది? ఫోజా ఆఫ్ రోజెన్ముల్లర్ నుంచి ఎరేజ్ అవుతుంది. సో మోస్ట్లీ ఇది యూనిలేటరల్, ఇదేమో బైలేటరల్. మనకి క్వశ్చన్స్లో హింట్స్ ఏముంటాయి ఈ క్వశ్చన్కి సంబంధించి? మేబీ చైల్డ్ హ్యావింగ్ ద కండక్టివ్ హియరింగ్ లాస్. కండక్టివ్ హియరింగ్ లాస్ ఎందుకు వస్తుంది? మనకి మిడిల్ ఇయర్లో ఉన్నటువంటి ఆసికల్స్ అనేవి మూవ్ అవ్వ అనమాట ఫ్లూయిడ్ ఉన్నప్పుడు. సో కండక్టివ్ హియరింగ్ లాస్ అనేది ఉంటుంది. అలానే బేబీస్కి అడినాయిడ్ ఫేసెస్ ఉంటుంది. అలానే వాళ్ళ స్కూల్ పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. ఇవి హింట్స్ అనమాట. దేనికి? గ్లూ ఇయర్కి.
ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది, మ్యాక్స్ మైరింగోటోమీ చేయొచ్చు. టోమీ అంటే ఏంటి, టింపానిక్ మెంబ్రేన్ ఉంటుంది కదా, దానికి బొక్క పెట్టాలి. ఎక్కడ పెడతావు, ఇది యాంటీరియర్ పార్ట్, ఇది పోస్టీరియర్ పార్ట్, ఇది సుపీరియర్ ఇన్ఫీరియర్, ఇది సుపీరియర్ ఇన్ఫీరియర్. ఇన్ఫీరియర్ రీజన్లో హోల్ చేస్తాం. ఇన్ఫీరియర్ రీజన్లో మనం గ్రోమెట్ ఇన్సర్షన్ చేస్తాం అనమాట. తర్వాత ఇది రిపీట్ అవ్వకుండా ఉండాలంటే అడినాయిడెక్టమీ షుడ్ బి డన్. ఇది ట్రీట్మెంట్ అనమాట. ఇంతే, చాలా ఈజీగా ఉంటుంది. ఇది క్లినికల్ ఫీచర్స్ నుంచి మ్యాథ్స్ క్వశ్చన్ వస్తుంది. మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మ్యాలిగ్నాంట్ ఓటైటిస్ ఎక్స్టర్నా. దీంట్లో ఏంటి, ఇన్ఫెక్షన్ అవుతుంది అనమాట. దేనికి ఇన్ఫెక్షన్ అవుతుంది మనకి, బోనీ పార్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ అనమాట. ఓకేనా. మోస్ట్లీ దీన్ని ఎవరిలో చూస్తాం, ఈ డిసీజ్ని డయాబెటిక్ పేషెంట్స్లో చూస్తాం. డయాబెటిక్ పేషెంట్స్ అనేది కీవర్డ్ అనమాట మన క్వశ్చన్లో. ఈ క్వశ్చన్ అడగాలంటే ఇది పక్క మనకి మెన్షన్ చేస్తాడు క్వశ్చన్స్లో. ఇలాంటి బజ్ వర్డ్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో చాలా ఫాస్ట్గా మన క్వశ్చన్ అనేది క్రాక్ అవుతుంది. నెక్స్ట్ ఈ డయాబెటిక్ పేషెంట్లు ఏజ్ వచ్చేసి మోస్ట్లీ 60 to 70 years అని ఇస్తారు క్వశ్చన్స్లో. అలానే విచ్ ఈస్ కాజ్డ్ బై ది, అంటే ఈ మ్యాలిగ్నాంట్ ఓటైటిస్ ఎక్స్టర్నా మోస్ట్లీ కాజ్డ్ బై ది సూడోమోనాస్ అనమాట. సో ఇన్ఫెక్షన్ కాబట్టి మనకి పెయిన్ ఉంటుంది, ఇచ్చింగ్ అంటే ఉంటుంది, లేకపోతే లేదు, బ్లడ్ స్టెయిన్డ్ ఇయర్ డిశ్చార్జ్ అనేది పక్కా ఉంటుంది. అలానే ఒక్కొక్కసారి ఏమవుతుంది, మోస్ట్లీ 7th cranial nerve అనేది ఇన్వాల్వ్ అవుతుంది. దీని ట్రీట్మెంట్ సూడోమోనాస్కి ఒకటి డ్రగ్స్ మంచిగా యాక్ట్ చేసేవి ఏంటివి, 3rd generation సెఫలోస్పోరిన్స్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫోజ్ ఆఫ్ రోజెన్ముల్లర్. ఇది ఇమేజ్ అని అడుగుతాడు, లేదంటే దీని నుంచి ఈ స్ట్రక్చర్ నుంచి మోస్ట్ కామన్లీ ఎరేజ్ అయ్యే ట్యూమర్ ఏంటి, NPC అనమాట. అంటే ఏంటి, నాసోఫారింజియల్ కార్సినోమా. ఇప్పుడు ఈ నాసోఫారింజియల్ కార్సినోమా ఇక్కడ ఎలా వచ్చింది కాబట్టి ఇక్కడ డిస్కస్ చేసేద్దాం. సో దీని యొక్క ఆరిజిన్ ఏంటి, ఇప్పుడు చదివాం. ఫోజ్ ఆఫ్ రోజెన్ముల్లర్ కాజ్ ఏముంటుంది, ఎప్స్టీన్ బార్ వైరస్. ఈ ట్యూమర్ అనేది రేడియో సెన్సిటివ్, అలానే యూనిలేటరల్ గ్లూ ఇయర్లో ఏముంటుంది మనకి, SNHL లేకపోతే CHL ఉంటుంది. దీనికి అసోసియేటెడ్గా ట్రాటర్స్ ట్రయాడ్ అని ఉంటుంది. ట్రాటర్స్ ట్రయాడ్లో ఫస్ట్ వచ్చేసి న్యూరాలజీ అంటే ఏంటి, పెయిన్ అనమాట. నర్వ్కి సంబంధించి పెయిన్ వస్తుంది. ఏ రీజన్లో, టెంపోరో పెరైటల్ రీజన్లో. ఏ నర్వ్ ఇన్వాల్వ్ అవుతుంది, 5th cranial nerve ఇన్వాల్వ్ అవుతుంది. సెకండ్ ఏంటి ట్రయాడ్లో, ప్యాలెటల్ పాల్సీ. ఏ నర్వ్ ఇన్వాల్వ్ అవుతుంది, 10th cranial nerve. థర్డ్ ఏంటి, కండక్టివ్ హియరింగ్ లాస్. ఎందుకు, గ్లూ ఇయర్ వల్ల. ఈ ట్రయాడ్ని ఎలా గుర్తుపెట్టుకుంటావు, ఇదేంటి, నాసోఫారింజియల్ కార్సినోమా కాబట్టి NPC. సో ఈ టాపిక్ క్లియర్ అయింది అనుకుంటాను. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి CSF రైనోరియా. ఈ రైనోరియాలో ఏంటి, అసలు దీని మీనింగ్ ఏంటి, CSF అనేది నోస్ నుండి బయటికి రావడం. CSF కమ్స్ త్రూ నోస్ అనమాట. త్రూ నోస్ ఎలా వస్తుంది, మ్యాక్స్ ఫ్రాక్చర్స్ వల్ల వస్తుంది. సో మనకి ఫేస్కి అయ్యే ఫ్రాక్చర్స్ ఏవో చూద్దాం ఇప్పుడు. వాటిని లెఫోర్ట్ ఫ్రాక్చర్స్ అంటారు అనమాట. ఈ లెఫోర్ట్ ఫ్రాక్చర్స్లో మ్యాక్సిల్ అనేది మోస్ట్లీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇంట్లో టైప్స్ ఏమేమి ఉన్నాయి, లెఫోర్ట్ టైప్ 1, టైప్ 2, టైప్ 3 అనమాట. టైప్ 1లో ఏంటి, ఇది ట్రాన్స్వర్స్ ఫ్రాక్చర్ అనమాట. ఈ లైన్ గమనిస్తే మ్యాక్సిల్ అప్పర్ లిప్ ఒకటి ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్ ఏంటి, ఇది ఒక టైప్ ఆఫ్ పిరమిడల్ ఫ్రాక్చర్ అనమాట. పిరమిడల్ షేప్లో కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ ఏంటిది, క్రేనియో ఫేషియల్. ఇది క్రేనియం అనుకుంటే, ఇది ఫేస్ అనుకుంటే, ఈ రీజన్ మొత్తం క్రేనియో ఫేషియల్ డిస్జంక్షన్ అవుతుంది. అంటే స్కల్ సపరేట్ అయిపోతుంది, ఈ రీజన్ సపరేట్ అయిపోతుంది. ఇవి 3 టైప్ ఆఫ్ ఫ్రాక్చర్స్ అనమాట. ఈ టైప్ 1 ఫ్రాక్చర్లో ఏమవుతుంది మనకి, ప్యాలెట్ అనేది ఫ్లోట్ అయిపోతుంది. అంటే ఇది సపరేట్ అయిపోతుంది, దీని నుంచి ఇది సపరేట్ అయిపోయి ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అలానే మనం ఎఖైమోసిస్ చూస్తాం అనమాట ప్యాలెట్లో. ఇలా నోరు ఓపెన్ చేసి మనం చూసినట్టయితే లోపల ప్యాలెట్ మీద బ్రూసెస్ కనిపిస్తాయి. దీన్ని ఎఖైమోసిస్ అంటారు అనమాట. ఈ సైన్ ఏమంటారు, గ్వారిన్ సైన్ అంటారు అనమాట. దీన్ని ఇది ట్రాన్స్వర్స్ ఫ్రాక్చర్. ఇది టైప్ ఆఫ్ ట్రాన్స్వర్స్ ఫ్రాక్చర్. నెక్స్ట్ ఇదేంటిది, పిరమిడల్ ఫ్రాక్చర్. నెక్స్ట్ ఏంటి, క్రేనియో ఫేషియల్ డిస్జంక్షన్. ఇది బేస్ ఆఫ్ ది స్కల్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈ 2 ఫ్రాక్చర్స్లో మనం CSF రైనోరియా చూస్తాం అనమాట. CSF అనేది త్రూ నోస్ ద్వారా లీక్ అవుతుంది బయటికి. ఇలా ట్రామాటిక్ కేసెస్లో ఏమవుతుందంటే CSF అనేది బ్లడ్తో పక్కా మిక్స్ అయి ఉంటుంది మనకి.
దీన్నే ట్రామాటిక్ సిఎస్ఎఫ్ లీక్ అంటారనమాట. అలానే సిఎస్ఎఫ్ రైనోరియాలో మనకి కాజెస్ ఏముంటాయి? మ్యాక్స్ సర్జరీస్, ఎనీ సర్జరీస్ అనమాట. లైక్ ఫేస్ సర్జరీ, లేదంటే ఎనీ హెడ్ ఇంజురీస్. హెడ్ ఇంజురీలో ఇందాక మనం డిస్కస్ చేసాం ట్రామాటిక్ సిఎస్ఎఫ్ లీక్, బ్లడ్ అనేది సిఎస్ఎఫ్తో మిక్స్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని, ఈ శాంపుల్ని మనం ఫిల్టర్ పేపర్ మీద వేసామనుకోండి, మనకి టార్గెట్ సైన్ లేదంటే హ్యాలో సైన్ కనబడుతుంది అనమాట. ఇవన్నీ కాకుండా మనం ఇంకా వెయిట్లో చూడొచ్చు కాజెస్ అంటే మేబీ బ్రెయిన్ ట్యూమర్స్లో కూడా ఒక్కసారి జరుగుతుంది అనమాట. సో ఈ టైప్స్లో ఏంటి, మనకి సిఎస్ఎఫ్ అనేది క్లియర్ ఉంటుంది. ట్రామాటిక్ కండిషన్స్లో మాత్రమే మీకు బ్లడ్ అనేది మిక్స్ అవుతుంది సిఎస్ఎఫ్తో. నాజల్ డిశ్చార్జ్, సిఎస్ఎఫ్ డిశ్చార్జ్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం? మనకి నార్మల్ నోస్ నుంచి మీకోస్ వస్తుందా లేకపోతే సిఎస్ఎఫ్ వస్తుందా అని ఒకసారి ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే, హ్యాండ్ కర్చీఫ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. హ్యాండ్ కర్చీఫ్ టెస్ట్ సిఎస్ఎఫ్ అనేది దాని మీద పెడితే నాన్ స్టిక్కీ ఉంటుంది అనమాట, ఇది అతుక్కోదు. సెకండ్ అదేంటి, పేషెంట్ లీక్ అయినటువంటి ఫ్లూయిడ్ అది సిఎస్ఎఫ్ అయితే కాంట్ స్నిఫ్ బ్యాక్ అనమాట. స్నిఫ్ అంటే ఎనికి పీల్చలేడు దాన్ని వచ్చిన ఫ్లూయిడ్ని. థర్డ్ వచ్చేసి బయోకెమికల్ అనలైసిస్కి పంపించాలి ఆ ఫ్లూయిడ్ని. దీంట్లో ఏంటి, మనకి సిఎస్ఎఫ్లో బీటా-2 ట్రాన్స్ఫరిన్ అనేది కనబడుతుంది. ఇది కన్ఫర్మేటరీ టెస్ట్ అనమాట సిఎస్ఎఫ్ లీక్లో. నెక్స్ట్ సిఎస్ఎఫ్ రైనోరియాలో అదే సిఎస్ఎఫ్ ఓటో అంటే సిఎస్ఎఫ్ లీక్ త్రూ ఇయర్ అనమాట. ఇయర్ నుంచి రావాలంటే బయటికి మోస్ట్లీ ఇది ఫ్రాక్చర్ వల్ల మాత్రమే లీక్ అవుతుంది. ఓకే, మరి ఈ టాపిక్ క్లియర్ అయింది కదా. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి చాలాసార్లు అడిగిన టాపిక్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆటోస్క్లెరోసిస్ అంటే ఏంటి? ఇది ఆటోస్క్లెరోసిస్ అంటే ఫిక్సేషన్ ఆఫ్ ది ఫుట్ ప్లేట్ అనమాట. ఫుట్ ప్లేట్ ఆఫ్ దేనిది? స్టేపీస్. మనకి స్టేపీస్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందా? ఏంటి గణగీస్ అనుకున్నారా? కాదండి, ఇది స్టేపీస్ అనమాట. ఈ స్టేపీస్ యొక్క ఫుట్ రీజన్లో ఒక ప్లేట్ ఉంటుంది. ఈ ప్లేట్ అనేది కొంతమందిలో ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి, ఇది ఇనీషియల్ స్టేజెస్లో పింక్ కలర్లో కనిపిస్తుంది. సో దాన్ని ఏమంటారు? ఆ కండిషన్ని ఆటో స్పాంజియోసిస్ అంటారు. లేటర్ స్టేజెస్లో గ్రాడ్యువల్గా ఏమవుతుంది, ఇది వైట్ కలర్లో మారుతుంది అనమాట. దాన్ని ఏమంటారు? ఆటోస్క్లెరోసిస్ అంటారు. అప్పుడు మోస్ట్లీ ఈ డిసీజ్ అనేది బైలేటరల్లీ ఉంటుంది. అలానే యంగ్ ఫీమేల్స్లో మోస్ట్ కామన్గా చూస్తాము. అలానే ఇది ప్రెగ్నెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఫీమేల్లో ఇది స్టార్ట్ అయిందనుకో, ఇది కొంచెం ఫాస్ట్గా ఇంకా పెరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. అగ్రవేట్ అవుతుంది ప్రెగ్నెన్సీ. నెక్స్ట్ మనకి ఇప్పుడు మెయిన్ అండి ఇది హింట్ పార్ట్లో ఏంటి క్వశ్చన్స్లో మనకి ఏముంటుంది? మేబీ ఏ ఫీమేల్ బైలేటరలీ గ్రాడ్యువల్ ప్రోగ్రెసివ్ కండక్టివ్ హియరింగ్ లాస్, లేదా ఒకసారి ఏముంటుంది హింట్, పేషెంట్ హియరింగ్ నాయిసీ ఏరియాస్, పేషెంట్ బాగా నాయిసీ ఏరియాస్లో మాత్రమే వినగలుగుతాడు అని వస్తుంది క్వశ్చన్స్లో. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఆటోస్క్లెరోసిస్ మార్క్ చేసి వచ్చేసి కళ్ళు మూసుకొని ఇలా నాయిసీ కండిషన్స్లో మంచిగా వినపడితే ఆ కండిషన్ ఏమంటారంటే పారాక్యూసిస్ విలిసి అంటారు అనమాట. ఇది కూడా టైప్ ఆఫ్ ఆటోస్క్లెరోసిస్. ఈ పింక్ కలర్ కనిపిస్తుందని చెప్పాను కదా, ఒక్కోసారి అందరికీ ఇది కనిపించదు, కొంతమందికి మాత్రమే కనిపిస్తుంది. సో మనం ఇది ఎలా డయాగ్నోస్ చేస్తాం? మనకి టింపానిక్ మెంబ్రెయిన్ మీద ఒక పింక్ కలర్ కనిపిస్తుంది అనమాట. సో దానికి ఒక సైన్ పెట్టారు సైంటిస్ట్లో, ఏమని? స్వాడ్జ్ సైన్ అంటారు దాన్ని. ఈ సైన్ నేమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. స్వాడ్జ్ సైన్ అనేది ఎక్కడ చూస్తామని అడుగుతాడు. దేనిలో చూస్తావు? ఆటోస్క్లెరోసిస్ ఇలాగా 1 లైన్ కింద వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఆటోస్క్లెరోసిస్కి ట్రీట్మెంట్ ఏంటి అంటే స్టెపిడోటోమీ. అది ఇవ్వలేకపోతే క్వశ్చన్స్లో స్టెపిడెక్టమీ. టాపిక్ వచ్చేసి లారింగోమలేషియా. ఇదేంటిది? మోస్ట్ కామన్ కాంజెనైటల్ అనామలీ ఆఫ్ లారింగ్స్ అనమాట. దీనికి ఇంకో పేరు ఇట్ ఈస్ డ్యూ టు వీక్నెస్ ఆఫ్ సుప్రాగ్లాటిక్ రీజన్ అనమాట. దీంట్లో పేషెంట్ యొక్క కంప్లైంట్స్ ఏముంటాయి అంటే బేబీ యొక్క మదర్ అబ్జర్వ్ చేసి మనకి డాక్టర్స్కి ఏమని చెప్తుంది? ఇన్స్పిరేటరీ స్ట్రైడర్, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్, క్వశ్చన్స్లో ఉంటుంది. స్ట్రైడర్ అనేది ఇంక్రీజెస్, ఏమవుతుంది? స్ట్రైడర్ ఇంక్రీజెస్ ఆఫ్టర్ క్రయింగ్ అండ్ సక్లింగ్ ఆఫ్ మిల్క్ అనమాట. లేదా
స్ట్రైడర్ విల్ డిక్రీజ్ ఇన్ ప్రోన్ పొజిషన్. మ్యాథ్స్ దీని మీదే ఉంటుంది క్వశ్చన్, దాని మీద తప్ప దేని మీద అడగడు. ఇంకా డిక్రీజ్ ఇంక్రీజ్ గుర్తుపెట్టుకో దేంట్లో చాలు. మనకి దీనికి ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇది సెల్ఫ్ లిమిటింగ్ అనమాట. విత్ ఇన్ వీక్స్లో నార్మల్ అయిపోతుంది, సో నో ప్రాబ్లం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూస్టాచియన్ ట్యూబ్ అనమాట. మనకి యూస్టాచియన్ ట్యూబ్ మీద మ్యాథ్స్ క్వశ్చన్ ఏముంటుందంటే దాని యొక్క అనటం మీద ఉంటుంది అనమాట. ఈ యూస్టాచియన్ ట్యూబ్ దేని కనెక్ట్ చేస్తుంది, మిడిల్ ఇయర్ని దేంతో కనెక్ట్ చేస్తుంది, నాసో ఫారింగ్స్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. దీని యొక్క లెంత్ ఎంత ఉంటుంది, మోస్ట్లీ 36 mm ఉంటుంది. ఈ 36 mmలో 12 mm అంటే 1/3 అనేది బోనీ పార్ట్, ఇంకా మిగతా 24 mm అనేది అంటే 2/3 పార్ట్ ఇది కార్టిలేజినస్ పార్ట్. ఇదేమో అవుటర్ పార్ట్, ఇదేమో ఇన్నర్ పార్ట్ అనమాట. ఇది బర్త్ టైంలో ఈ యూస్టాచియన్ ట్యూబ్ హారిజాంటల్గా ఉంటుంది. రాను ఏమవుతుంది, ఇది సర్ఫేస్కి 45 degrees యాంగిల్తో డెవలప్ అవుతూ ఉంటుంది. దీనికి మెయిన్ ఫంక్షన్ ఏంటి, మిడిల్ ఇయర్ని వెంటిలేట్ చేయడం. దీనికి సంబంధించినటువంటి ఇంకో డిసీజ్ ఏంటి, ప్యాటులస్ యూస్టాచియన్ ట్యూబ్ అని ఉంటుంది ఒక డిసీజ్. దీంట్లో ఏంటి, ప్యాటులస్ మీన్స్ వీక్ అని అర్థం. నార్మల్గా యూస్టాచియన్ ట్యూబ్ ఎలా ఉంటుంది, క్లోజ్లో ఉంటుంది. నార్మల్గా అయితే క్లోజ్లో ఉంటుంది, కానీ ఒక్కోసారి ఏమవుతుంది, వీక్ అయింది అనుకో, ఇట్ విల్ బికమ్ ఆల్వేస్ ఓపెన్. దీనివల్ల ఏంటి, వాళ్ళ మాటలు వాళ్ళకే వినపడతాయి అన్నమాట. ఆ కండిషన్ ఏమంటారు, ఆటోఫోనీ అంటారు. మోస్ట్లీ సీన్ ఇన్ ప్రెగ్నెన్సీ టైమ్స్లో చూస్తూ అనమాట. దీనికి యొక్క ఇది రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, మోస్ట్లీ ర్యాపిడ్ వెయిట్ లాస్, లేదంటే లాస్ ఆఫ్ ఆస్ట్మెన్స్ ఫ్యాట్ ప్యాడ్ అనమాట. ఈ యూస్టాచియన్ ట్యూబ్ ఉంటుందా, ఈ యూస్టాచియన్ ట్యూబ్ చుట్టూ ఫ్యాట్ ఉంటుంది. ర్యాపిడ్గా వెయిట్ లాస్ అవడం వల్ల ఈ రీజన్లోని ఫ్యాట్ పోతుంది అనమాట. సరే మరి నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆటో అకౌస్టిక్ ఎమిషన్ అనమాట. దీంట్లో ఏం చేస్తామంటే మనం ఇయర్ లోపలికి సౌండ్ పంపిస్తాం. ఈ సౌండ్ మొత్తం అంతా ట్రావెల్ చేసి మనకి ఎకోస్ అనేవి రివర్స్లో వస్తాయి. ఈ ఎకోస్ని మనం రికార్డ్ చేస్తాం అనమాట. ఈ వచ్చే ఎకోస్ ఎక్కడి నుంచి వస్తాయంటే కాక్లియా నుంచి వస్తాయి. సో మనం ఈ ఎకోస్ని మనం రికార్డ్ చేయగలుగుతున్నామంటే కాక్లియా అనేది నార్మల్గా ఉందని అర్థం. ఈ ఓఏఈని ఎక్కడ మోస్ట్లీ యూజ్ చేస్తామంటే నియోనేటల్ హియరింగ్లో యూజ్ చేస్తాం. ఇది మోస్ట్లీ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. మ్యాథ్స్ ఇది ఒక్కటే బిట్, స్క్రీనింగ్ టెస్టా లేకపోతే కన్ఫర్మేటరీ టెస్ట్ అని అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్రే వ్యూస్ అనమాట. మనకి దీంట్లో ఏ వస్తాయి, చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. ఇది రేడియాలజీలో కూడా వస్తుంది. సో నేను ఎక్స్రే నేమ్స్ ఒకటి చెప్తాను, రేడియాలజీలో మళ్ళీ డిస్కస్ చేద్దాం దీని గురించి డీటెయిల్గా. ఏం వస్తాయి దీంట్లో, మనకి కాడ్వెల్స్ వ్యూ ఒకటి, లేదంటే వాటర్స్ వ్యూ ఒకటి, టౌనీస్ వ్యూ, ఇలా ఉంటాయన్నమాట. ఈ వ్యూస్ గురించి మనం రేడియాలజీలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వోకల్ నాడ్యూల్స్. మోస్ట్లీ ఇమేజే చాలాసార్లు అడిగాడు. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం, థియరిటికల్ పార్ట్ అనమాట. ఈ వోకల్ నాడ్యూల్స్కి ఇంకో నేమ్ వచ్చేసి సింగర్స్ నాడ్యూల్ అంటారు. సింగర్స్ నాడ్యూల్స్, లేదంటే స్క్రీమర్స్ నాడ్యూల్స్, లేదంటే టీచర్స్ నాడ్యూల్స్ అంటారు. ఇది మోస్ట్లీ దీని కాసెస్ ఏంటి ఉంటాయి, వోకల్ అబ్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ సినిమాకి వెళ్ళారు, అరుస్తూనే ఉన్నారు, సో దానివల్ల కూడా రావచ్చు. సెకండ్ది వచ్చేసి జీఈఆర్డి, గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనమాట. నెక్స్ట్ దీని యొక్క మోస్ట్ కామన్ సైట్ ఎక్కడ ఉంటుంది, జంక్షన్ ఆఫ్ ది యాంటీరియర్ 1/3 అండ్ పోస్టీరియర్ 2/3 ఆఫ్ ది వోకల్ కార్డ్. యాంటీరియర్ 1/3, పోస్టీరియర్ 2/3 ఆఫ్ ది వోకల్ కార్డ్. ఇది యాంటీరియర్, ఇది పోస్టీరియర్ అనమాట. ఈ రీజన్స్లో మనం ఇది చూస్తాం వోకల్ నాడ్యూల్స్. ట్రీట్మెంట్ కింద స్పీచ్ థెరపీ చేస్తే సరిపోతుంది. మోస్ట్లీ ఇమేజ్ మెయిన్ అనమాట. ఇంకా నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్రూప్ ఇంకో పేరేంటి, విచ్ ఈస్ అక్యూట్ లారింగో ట్రాకియల్ బ్రాంకైటిస్. ఇది ఎలా కాజ్ అవుతుందంటే మోస్ట్లీ వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట. కాజేటివ్ ఆర్గానిజం ఏంటి, వైరస్ ఏంటి అసలు, పారా ఇన్ఫ్లుయెంజా వైరస్ అనమాట. పేషెంట్ మనకి ఎలా ప్రజెంట్ అవుతారంటే క్లినికల్ ఫీచర్స్ వచ్చేసి రెస్పిరేటరీ డిఫికల్టీ ఉంటుంది పేషెంట్కి. నెక్స్ట్ బైఫేజిక్ స్టైడర్ ఉంటుంది, అలానే కొంచెం ఫీవర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇది హింట్ అనమాట ఇప్పుడు చెప్పే పాయింట్. బార్కింగ్ కఫ్ అని ఉంటుంది క్వశ్చన్స్లో.
పేషెంట్ హ్యావింగ్ ద బార్కింగ్ కఫ్ అని ఉంటుంది. ఈ బార్కింగ్ కఫ్ ఎందుకు మనకి ఇది మెయిన్గా ఎందుకు వస్తుందంటే బ్రాంకోస్పాజం అవ్వడం వల్ల ఈ బార్కింగ్ కఫ్ అనేది వస్తుంది అనమాట. మనకి ఎక్స్రే తీసుకున్నట్టయితే ఎక్స్రే కూడా ఇంపార్టెంట్ చాలా. ఎక్స్రేలో మనకి స్టీపుల్ సైన్ అనేది కనిపిస్తుంది అనమాట. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? హ్యూమిడిఫైడ్ ఆక్సిజన్ లేదంటే బ్రాంకోడైలేటర్స్ లైక్ ఎపినెఫ్రిన్ విత్ నెబులైజేషన్ అనమాట. నెబులైజేషన్లో ఇస్తుంది ఇది. లేదంటే స్టెరాయిడ్స్ అనేది యూజ్ చేయాలి. లైక్ ఎగ్జాంపుల్ స్టెరాయిడ్స్ ఏంటివి? డెక్సామిథాసోన్. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మీనియర్స్ డిసీజ్ అనమాట. ఈ మీనియర్స్ డిసీజ్ ఏంటంటే ఇన్నర్ ఇయర్లో ఎండోలింఫ్ ఉంటుంది కదా, దాని యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది ఇది? ఎందుకంటే పూర్ అబ్జార్ప్షన్ బై ఎండోలింఫాటిక్ శాక్. నెక్స్ట్ ఈ మీనియర్స్ డిసీజ్కి ఇంకో నేమ్ ఏమంటారు? ఎండోలింఫాటిక్ ఐ డ్రాప్స్ అంటారు. ఇది మోస్ట్లీ యూనిలేటరల్ ఉంటుంది. నెక్స్ట్ ఈ మీనియర్స్ డిసీజ్ ఎపిసోడ్స్ లాగా వస్తుంది అనమాట. ఎపిసోడ్ లాగా ఉంటుంది అంటే కొద్దిసేపు వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది, అలా ఉంటుంది. ఈ ఎపిసోడ్ వచ్చినప్పుడు మనకి కనిపించే ఫీచర్స్ ఏముంటాయి? ఒకటేమో టినిటస్, ఇంకోటేమో వర్టైగో, ఇంకోటేమో సెన్సోన్యూరల్ హియరింగ్ లాస్ అనమాట. ఈ 3 అనేవి కనిపిస్తాయి కంపల్సరీ. కానీ ఈ ఫీచర్స్ అన్నీ ఎపిసోడిక్ కాబట్టి less than 24 hours లోపలే మనకి తగ్గిపోతుంది అనమాట. ఇది డ్యూరింగ్ ద ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు. ఒకసారి ఏమవుతుందంటే ఎపిసోడ్కి మధ్యలో వెన్ పేషెంట్ హియర్స్ లౌడ్ సౌండ్స్ ఇట్ విల్ హియర్ యాజ్ మోర్ లౌడ్. ఈ ఫినామినన్ ఏమంటారంటే రిక్రూట్మెంట్ ఫినామినన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఈజీ వర్డ్స్లో చెప్పాలంటే చిన్న పిన్ను సూది కింద పడినా సరే వాడు క్లారిటీగా వినబడిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే లౌడ్ సౌండ్స్ వింటాడో పేషెంట్ క్యాన్ ఎక్స్పీరియన్స్ వర్టైగో అనమాట. ఈ ఫినామినన్ ఏమంటారు? టూలియోస్ ఫినామినన్ అంటారు. అలానే పేషెంట్ హియర్స్ ద సేమ్ సౌండ్ ఇన్ 2 ఫ్రీక్వెన్సీస్ అంటే డబల్ వినపడతాయి అనమాట. ఒకటి హై పిచ్లోను ఒకటి లో పిచ్లోను. ఈ ఫినామినన్ ఏమంటారు? డిప్లాక్యూసిస్ అంటారు. ఈ 3 ఎక్కడ చూస్తావు? మనకి మీనియర్స్లో చూస్తాం అనమాట. ఇంకోటి ఏంటంటే మీనియర్స్ డిసీజ్లో ఎండోలింఫ్ పెరగడం వల్ల ప్రెజర్ ఎక్కువ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? కాక్లియాలో డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది గ్రాడ్యువల్గా ఎలా అవుతుంది? ఫ్లక్చువేటింగ్ హియరింగ్ లాస్ ఉంటుంది, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇది మనకి బజ్వర్డ్ అనమాట. దీన్ని బట్టి మనం ఫాస్ట్గా డయాగ్నోస్ చేస్తాం. ఎగ్జామ్లో అయితే నేను ఎగ్జామ్ పరంగా చెప్తున్నాను అనమాట. దీన్ని డయాగ్నోస్ చేయడానికి మనం ఎలక్ట్రో కాక్లియోగ్రఫీ అనేది యూస్ చేస్తాం. ట్రీట్మెంట్ కింద యాంటీవర్టైగో మెడికేషన్స్ ఇస్తాం. ఈ టాపిక్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆడియోగ్రామ్. మనం ఈ ఆడియోగ్రామ్ కన్నా ముందు ఇది డిస్కస్ చేద్దాం. వెబర్స్ టెస్ట్ అంటే ఏంటి, రెన్నీ టెస్ట్ అంటే ఏంటి, ఫిష్ లా టెస్ట్ అంటే ఏంటి, ఇది డిస్కస్ చేద్దాం ఫస్ట్. తర్వాత ఆడియోగ్రామ్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఎగ్జామ్లో ఫాస్ట్గా మనం బిట్ క్రాక్ చేయాలంటే దీనికి సింపుల్ టెక్నిక్ ఉందన్నమాట. ఎలాగా మనకు రెన్నీ టెస్ట్లో ఎలా కనబడుతుంది? నార్మల్ ఇయర్లో ఎయిర్ కండక్షన్ బెటర్గా ఉంటుంది అనమాట దెన్ బోన్ కండక్షన్. దీంట్లో బోన్ కండక్షన్ బెటర్ ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసి ఎయిర్ కండక్షన్ బెటర్ ఉంటుంది. వెబర్ టెస్ట్లో ఏంటిది? హర్డ్ ఇన్ సెంటర్ ఆఫ్ ఫోర్ హెడ్. దీంట్లో ఏంటి? హర్డ్ ఇన్ పూర్ ఇయర్ లేదంటే హర్డ్ ఇన్ బెటర్ ఇయర్. అబ్సల్యూట్ బోన్ కండక్షన్ ఏంటి? నార్మల్ ఇయర్స్లో ఈక్వల్ టు ఎగ్జామినర్ ఉంటుంది అనమాట ఫ్రీక్వెన్సీ. కండక్టివ్ హియరింగ్ లాస్లో ఏం చూపిస్తుంది? ఈక్వల్ టు ఎగ్జామినర్. కానీ దీంట్లోనే డిఫరెన్స్ వస్తుంది అనమాట. అబ్సల్యూట్ బోన్ కండక్షన్లో ఇది డిక్రీజ్ అవుతుంది అనమాట కంపేర్డ్ విత్ ఎగ్జామినర్. ఇలా అన్న గుర్తుపెట్టుకోండి. దీనికి వేరే టెక్నిక్ నేను యూస్ చేసే ఎగ్జామ్లో ఏముంటుందంటే రెన్నీ టెస్ట్ ఉంటుంది, వెబర్ టెస్ట్ ఉంటుంది కదా. ఎయిర్ కండక్షన్ బాగుంటుంది బోన్ కండక్షన్ కన్నా, లేదంటే బోన్ కండక్షన్ కన్నా ఎయిర్ కండక్షన్ బాగుంటుంది. దీంట్లో ఏంటి? ఈ సినారియో ఎక్కడ చూస్తాం మనం? ఏదైనా నార్మల్ ఇయర్లోనే చూడొచ్చు, లేదంటే సెన్సోన్యూరల్ హియరింగ్ లాస్లోనే చూడొచ్చు. ఇది పాజిటివ్ అంటారు ఈ కండిషన్. ఎయిర్ కండక్షన్ బాగుంది బోన్ కండక్షన్ కన్నా. ఇదేమో నెగిటివ్ అంటారు. ఇది ఎక్కడ చూస్తాం మనం? సిహెచ్ఎల్లో చూస్తాం. వెబర్ టెస్ట్ ఎలాగా? సౌండ్ అనేది బెటర్ ఇయర్ సైడ్ పోయింది అనుకోండి, అది ఎస్ఎన్హెచ్ఎల్. సౌండ్ అనేది
ఫస్ట్ ఇయర్ ఆర్ పూర్గా వినిపించే ఇయర్లోకి వెళ్ళింది అనుకోండి, అది కండక్టివ్ హియరింగ్ లాస్ అనమాట. ఇంకా అబ్జల్యూట్ బోన్ కండక్షన్ వచ్చేసి పూర్ ఇయర్లోకి వెళ్ళింది అనుకోండి, లేదంటే డిక్రీజ్ అని ఇచ్చారు అనుకోండి, అది సెన్సో న్యూరల్ హియరింగ్ లాస్ అనమాట. ఈ చిన్న ట్రిక్ లాగా, ఇది చాలా ఫాస్ట్గా నేనైతే ఇదే యూస్ చేస్తాను. ఇది క్లియర్ అయింది అనుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ ఆడియోగ్రామ్ గురించి మాట్లాడతాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆడియోగ్రామ్ అనమాట. ఈ ఆడియోగ్రామ్ ఇట్ ఈజ్ ఏ సబ్జెక్టివ్ టెస్ట్ అనమాట. దీంట్లో మనం ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంతవరకు టెస్ట్ చేస్తామంటే 250 నుంచి 8000 హెర్ట్జ్ వరకు టెస్ట్ చేస్తాం అనమాట. నార్మల్ హియరింగ్ లెవెల్ లిమిట్ ఉంటుంది కదా, అది 25 డెసిబెల్స్. దీని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే, ఇది నార్మల్ ఆడియోగ్రామ్ అనమాట. ఇలా ఉంటే ఈ గ్రాఫ్ వచ్చేసి ఆడియోగ్రామ్ అంటాము. ఈ ఆడియోగ్రామ్లో రైట్ ఇయర్కి అయితే ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి రెడ్ కలర్లో ఉంటాయి. ఒక్కోసారి బ్లూ కలర్లో ఇస్తాడు. బ్లూ కలర్లో ఇస్తే అది లెఫ్ట్ ఇయర్కి సంబంధించి. నెక్స్ట్ దీంట్లోనే ఎయిర్ కండక్షన్కి, ఒకవేళ రైట్ ఇయర్ ఎయిర్ కండక్షన్ అని చెప్పాడు అనుకోండి, ఆ సర్కిల్లో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి రైట్ ఇయర్ ఎయిర్ కండక్షన్ అనమాట. ఇది వచ్చేసి లెఫ్ట్ ఇయర్ ఎయిర్ కండక్షన్. ఒకసారి ఇవి కాకుండా ఇలా ఉంటుంది. ఈ బ్రాకెట్ సింబల్స్ వచ్చాయంటే ఇవి బోన్ కండక్షన్ అర్థం. ఇట్ సైడ్ ఓపెన్ ఉంటుంది రైట్, ఇట్ సైడ్ ఓపెన్ ఉంటే అది లెఫ్ట్. ఓకేనా. టాపిక్ వచ్చేసి ఎపిస్టాక్సిస్ ఆర్టరీ ఆఫ్ నోస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికన్నా ముందు బ్లడ్ సప్లై ఆఫ్ నోస్ మనకు తెలియాలి. ఏమేముంటుంది బ్లడ్ సప్లై అంటే? ఎక్స్టర్నల్ కరోటిడ్ ఆర్టరీ, ఇంటర్నల్ కరోటిడ్ ఆర్టరీ. ఈ రెండింటి నుంచే మనకి నోస్కి సప్లై ఉంటుంది అనమాట, బ్లడ్ సప్లై. దీని యొక్క బ్రాంచెస్ ఏంటివి? మ్యాక్సిల్లరీ ఆర్టరీ, ఫేషియల్ ఆర్టరీ, ఆప్థాల్మిక్ ఆర్టరీ అనమాట. దీని యొక్క సబ్ బ్రాంచ్ ఏంటి? ఒకటేమో స్పీనో పాలటైన్ ఆర్టరీ అనమాట, ఇంకోటేమో గ్రేటర్ పాలటైన్ ఆర్టరీ, ఇదేమో సుపీరియర్ లేబియల్ ఆర్టరీ. దీంట్లో సబ్ బ్రాంచెస్ వచ్చేసి యాంటీరియర్, పోస్టీరియర్, ఎథిమాయిడల్ ఆర్టరీ అనమాట. దీంట్లో ఆర్టరీ ఆఫ్ ఎపిస్టాక్సిస్ అంటే స్పీనో పాలటైన్ ఆర్టరీ అనమాట. మోస్ట్ కామన్గా మనకి నోస్లో ఎపిస్టాక్సిస్ అనేది ఎక్కడ జరుగుతుంది వచ్చేసి, ఆ ఏరియా నేమ్ వచ్చేసి లిటిల్స్ ఏరియా అనమాట. ఈ లిటిల్స్ ఏరియా ఎక్కడ ఉంటుంది నోస్లో? యాంటీరియో ఇన్ఫీరియర్ పార్ట్ ఆఫ్ సెప్టమ్. ఆ రీజన్లో మనకి ఆర్టరీ అనేది ఉంటుంది. ఏది? స్పీనో పాలటైన్ ఆర్టరీ. ఈ రీజన్లో మనకి ఈ ఏరియాలో కైసల్ బ్యాక్ ప్లెక్సెస్ అని ఉంటాయి అనమాట. ఈ ప్లెక్సెస్ ఎలా ఫామ్ అవుతాయి? ఫామ్ చేసే ఆర్టరీస్ ఏంటివి? 4 ఆర్టరీస్ అనమాట. ఏంటి ఆ 4 ఆర్టరీస్? స్పీనో పాలటైన్ ఆర్టరీ, గ్రేటర్ పాలటైన్ ఆర్టరీ, సుపీరియర్ లేబియల్ ఆర్టరీ, యాంటీరియర్ ఎథిమాయిడల్ ఆర్టరీ. ఈ ప్లెక్సెస్ని ఏది ఫామ్ చేయదంటే పోస్టీరియర్ ఎథిమాయిడల్ ఆర్టరీ అనమాట. ఇది కూడా బిట్టే, ఏది ఫామ్ చేయదు కేసల్ బ్లాక్ ప్లెక్సెస్ అని. దీనికి మోస్ట్లీ ట్రీట్మెంట్ ఏముంటుంది? బ్లీడింగ్ అవ్వకుండా ట్రాటర్స్ మెథడ్ అనేది యూస్ చేస్తాం. జస్ట్ 2 to 3 minutes పొజిషన్లో ఉండాలన్నమాట. లేదంటే ఒక్కోసారి కాటరైజ్ చేస్తారు, ఎక్కువసార్లు కాటరైజేషన్. దేంతో కాటరైజేషన్ చేస్తారు? సిల్వర్ నైట్రేట్తో చేస్తారు. అయినా సరే బ్లీడింగ్ అవ్వలేదు అనుకోండి, యాంటీరియర్ నేజల్ ప్యాకింగ్ అనేది చేస్తారు బోత్ సైడ్స్, అయినా తగ్గలేదు. పోస్టీరియర్ నేజల్ ప్యాకింగ్ అనేది చేస్తావు, అయినా తగ్గలేదు. ఆర్టరీ ఆఫ్ ఎపిస్టాక్సిస్ అంటే ఏంటి? స్పీనో పాలటైన్ ఆర్టరీని కట్ చేస్తావు, అయినా తగ్గలేదు. బ్లీడింగ్ నోస్ నుంచి వస్తూనే ఉంది. అప్పుడు ఏం చేస్తావు? మ్యాక్సిల్లరీ ఆర్టరీని కట్ చేస్తావు, అయినా తగ్గలేదు. అప్పుడు ఎక్స్టర్నల్ కరోటిడ్ ఆర్టరీని లైగేట్ చేస్తావు అనమాట. అయినా తగ్గలేదంటే ఫైనల్గా ఎథిమాయిడల్ ఆర్టరీని లైగేట్ చేస్తావు, అది కూడా యాంటీరియర్ ఎథిమాయిడల్ ఆర్టరీ. ఇది ట్రీట్మెంట్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పాలిప్స్ అనమాట. పాలిప్స్, నాజల్ పాలిప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాజల్, అసలు పాలిప్ అంటే ఏంటంటే, పాలిప్ అంటే పెడంక్యులేటెడ్ ఎడిమాటస్ మ్యూకోసా ఆఫ్ సైనసస్. పాలిప్స్ అనేవి సైనస్ రీజన్లో 2 types కింద ఉంటాయి. ఏంటంటివి? ఒకటేమో యాంట్రోకోయానల్ పాలిప్, ఇంకోటి ఎథ్మాయిడల్ పాలిప్ అనమాట. ఈ యాంట్రోకోయానల్ పాలిప్కి అనదర్ నేమ్ వచ్చేసి కిలియన్స్ పాలిప్. ఎథ్మాయిడల్ పాలిప్కి ఇంకో నేమ్ ఏంటి? నాజల్ పాలిప్ అనమాట. దీంట్లో పేషెంట్ కంప్లైంట్ ఏముంటుంది? యూనిలాటరల్ నాజల్ మాస్ ఉంటుంది, విచ్ ఈజ్ గ్రోయింగ్
యూనిలేటరల్ నాజల్ మాస్ గ్రోయింగ్ బ్యాక్వర్డ్ విత్ నో ఎపిస్టాక్సిస్, అంటే బ్లీడింగ్ అనేది ఉండదు. ఇది కంప్లైంట్ ఉంటుంది అనమాట. ఈ కంప్లైంట్లో ఇది ఎలా డెవలప్ అవుతుందో చూద్దాం. ఈ యాంట్రోకోయనల్ పాలిప్ అనేది మ్యాక్సిల్లరీ సైనస్ నుంచి డెవలప్ అవుతుంది, బ్యాక్వర్డ్గా గ్రో అవుతుంది అనమాట, అంటే పోస్టీరియర్గా గ్రో అవుతూ వస్తుంది. అంటే ఎట్ సైడ్ టువర్డ్స్ పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ది నోస్ ఏమంటారు, కోయనా అంట, అందుకే ఆ నేమ్ వచ్చింది అనమాట. ఈ పాలిప్ వచ్చేసి సింగిల్ యూనిలేటరల్ ఉంటుంది అనమాట. దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి సర్జరీ టెస్ట్ చేస్తారు, అది ఆప్షన్లో లేకపోతే మోస్ట్లీ ఎండోస్కోపిక్ పాలిపెక్టమీ. ఈ రెండో క్వశ్చన్స్లో ఉంటే అదే ఆప్షన్స్లో ఉంటే ఫెస్ట్ అది ఆన్సర్ అవుతుంది అప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఎథ్మాయిడల్ పాలిప్ లేదంటే నాజల్ పాలిప్. ఇది మోస్ట్ కామన్గా మనకి అలర్జిక్ టైప్ ఆఫ్ పాలిప్ అనమాట. ఇది ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది, మనకి ఎథ్మాయిడల్ ఎయిర్ సెల్స్ నుంచి డెవలప్ అవుతుంది. ఇవి మల్టిపుల్ ఉంటాయి అండ్ బైలేటరల్లీ ఉంటాయి. ఇదేమో సింగిల్ అండ్ యూనిలేటరల్లో ఉంటుంది, ఇదే మల్టిపుల్ అండ్ బైలేటరల్లీ ఉంటాయి. సో మనకి ట్రీట్మెంట్ అనేది టాపికల్ రీజన్లో కార్టికోస్టెరాయిడ్స్ స్ప్రే అనేది యూజ్ చేయాలన్నమాట. కార్టికోస్టెరాయిడ్ ఎగ్జాంపుల్ ఏంటి మనం వాడేది, ఫ్లూటికాసోన్. నెక్స్ట్ ఇది అర్థమైంది అనుకుంటా అందరికి టాపిక్. ఈ పాలిప్కి అసోసియేటెడ్గా ఒక ట్రయాడ్ ఉంటుంది, దాని పేరు శాంప్టర్ ట్రయాడ్ అనమాట. ఈ శాంప్టర్ ట్రయాడ్ ఉంది కదా, దీంట్లో ఏమేమి ఉంటాయి, 3 నాజల్ పాలిప్, ఆస్తమా, అలర్జీ టు యాస్పిరిన్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఫారిన్ బాడీ. ఈ ఫారిన్ బాడీ వచ్చేసి కాయిన్ ఇన్ ట్రాకియా లేదంటే కాయిన్ ఇన్ ఈసోఫాగస్. ఫర్ ఎగ్జాంపుల్కి మనకి కాయిన్ ఇన్ ట్రాకియా అని క్వశ్చన్లో వచ్చిందంటే ఎలా గుర్తుపడుతుంది, ఎక్స్రేని ఇలా కాయిన్ ఉంటుంది కదా, ఇలా ఇలా ఉంటుంది, సైడ్కి ఉంటే టీ షేప్ కాబట్టి ట్రాకియా. ఇది యాంటీరియర్ వ్యూ, ఇది ఆబ్లిక్ వ్యూ అనమాట. ఒకవేళ ఈసోఫాగస్లో ఉందనుకో, ఈసోఫాగస్లో రౌండ్ ఉంటుంది అనమాట. ఈసోఫాగస్ కదా మనకి, సో ఈసోఫాగస్లో రౌండ్ ఉంటుంది. ఒకవేళ ఇట్లా స్ట్రైట్ ఉందంటే కాయిన్ ఇన్ ట్రాకియా, ఇది గుర్తుపెట్టుకోండి చాలు. కాయిన్ ఇన్ ట్రాకియాలో ఉంటే ట్రీట్మెంట్ ఏముంటుంది, మోస్ట్లీ మనకి అర్జెంట్ రిజిడ్ బ్రాంకోస్కోపీ చేసి తీసేస్తాం. ఒకవేళ ఈసోఫాగస్లో ఉంటే రిజిడ్ ఈసోఫాగోస్కోపీ చేసి రిమూవ్ చేస్తాం. ఒక్కసారి బటన్ బ్యాటరీస్ ఉంటాయి, ఆ బటన్ బ్యాటరీస్ ఒకవేళ ఈసోఫాగస్లో ఉందనుకోండి, కంపల్సరీ అర్జెంట్ గుర్తుపెట్టుకోండి, ఇది కీవర్డ్, అర్జెంట్గా ఈసోఫాగోస్కోపీ చేసి తీసేస్తాం. ఒకవేళ స్టొమక్లో ఉందనుకోండి, అర్జెంట్ అనేది రాదు, అప్పుడు నార్మల్ అప్పర్ జిఐస్కోపీ చేసి జిఐ ఎండోస్కోపీ చేసి తీస్తాం అనమాట. ఎందుకంటే ఈసోఫాగస్లో ఉందనుకోండి బటన్ బ్యాటరీ, అది రిలీజ్ చేసే ఆర్పిన్ వల్ల హోల్ పడి అక్కడ నెక్రోసిస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట టిష్యూ. సో అర్జెంట్ రిమూవల్ అనేది అవసరం అనమాట. ఒకవేళ ఫారెన్ బాడీ అనేది మనకి లారింగ్స్ రీజన్లో ఉంది, లారింజియల్ ఫారెన్ బాడీ ఉందనుకోండి, మనకి వాడు క్లినికల్ సినారియో ఎలా ఇస్తాడు, ఏ పర్సన్ వైల్ ఈటింగ్ సడన్లీ గెట్ చోకింగ్ అండ్ ఎఫోనియా అని ఇస్తాడు. వైల్ ఈటింగ్ అని వస్తే ఇది బజ్ వర్డ్ అనమాట, దీనికి లారింజియల్ ఫారెన్ బాడీకి అనమాట. ఇది ఏ టైప్ ఆఫ్ ఎయిర్వే ఎమర్జెన్సీ అనమాట. సో మనకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. దీనికి మనం యూజ్ చేసే టెక్నిక్ వచ్చేసి హెమ్లిచ్ మాన్యువల్, ఈ బొమ్మలాగా ఉంటుంది అనమాట. దీంట్లో మనం ప్రెషర్ ఎలా ఇస్తాం, ప్రెషర్ అనేది ఎపిగ్యాస్ట్రియం రీజన్లో ఇస్తాము, డైరెక్షన్ వచ్చేసి అప్వార్డ్స్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఇస్తాం. కానీ ఇది ఇన్ చిల్డ్రన్స్లో, ఇది ఓన్లీ అడల్ట్స్కి యూజ్ చేసే టెక్నిక్. చిల్డ్రన్లో అయితే బ్యాక్ స్లాప్ అనేది చేస్తాం అనమాట. నెక్స్ట్ ఒకవేళ ఫారిన్ బాడీ అనేది మనకి బ్రాంకై రీజన్లో ఉంటే ఎలా ప్రజెంట్ అవుతుంది మనకి, బ్రాంకియల్ ఫారిన్ బాడీ మోస్ట్లీ సీన్ ఇన్ చిల్డ్రన్స్. ఇది పీడియాట్రిక్ ఎమర్జెన్సీ అనమాట. మోస్ట్లీ రైట్ బ్రాంకైలో చూస్తాం దాన్ లెఫ్ట్ వన్ అనమాట. సో మనకి క్లినికల్ ఫీచర్స్ ఏముంటాయి, బేబీకి సడన్ కఫ్ ఆర్ బ్రెత్లెస్నెస్ ఇన్ ఏ ప్లేయింగ్ చైల్డ్, ఇది బజ్వర్డ్ అనమాట మన క్వశ్చన్లో వచ్చేది. దీనికి ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్ వచ్చేసి ఎక్స్రే చేయాలి, ట్రీట్మెంట్ వచ్చేసి
అర్జెంట్ రిజిడ్ బ్రాంకోస్కోపీ చేసి రిమూవ్ చేస్తాం అనమాట. మోస్ట్ కామన్ ఫారెన్ బాడీ ఏముంటుంది దీంట్లో? పీనట్. ఓకేనా, టాపిక్ అర్థమైందా? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మ్యూకార్ మైకోసిస్ అనమాట. ఇది మనం హెచ్ఐవి పేషెంట్స్ లైక్ అంటే ఏంటి, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్లోన, అలానే డయాబెటిక్ పేషెంట్స్ వీళ్ళు కూడా ఇమ్యూనో కాంప్రమైజ్డ్, లేదంటే కోవిడ్ పేషెంట్స్ వీళ్ళలో మోస్ట్లీ చూస్తాం అనమాట. ఈ మ్యూకార్ మైకోసిస్ అనేది మోస్ట్లీ మ్యూకార్ ఫంగై విచ్ ఈస్ యాంజియో ఇన్వేసివ్ అనమాట. యాంజియో అంటే బ్లడ్ వెజల్ లోపల నుంచి ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఇది గ్రోస్ ఫ్రమ్ నోస్ నుంచి ఆర్బిట్కి వెళ్తుంది, ఆర్బిట్ నుండి బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి? చీక్ స్వెల్లింగ్, పెయిన్, విజువల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయన్నమాట. లేదంటే బ్లాకిష్ నాజల్ మాస్, బ్లాకిష్ డిస్కలరేషన్ ఆఫ్ ది ఐ. దీనికి డ్రగ్ ఆఫ్ చాయిస్ వచ్చేసి యాంఫోటెరిసిన్ బి. ఇన్వెస్టిగేషన్ కింద మనం ఫస్ట్ బయాప్సీ చేస్తాం. ఓకేనా, ఈ టాపిక్లో దీని గురించి ఎక్కువ కూడా, అలాగే దీనికి సంబంధించి ఇమేజ్ చూడడం కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్యాన్సర్ ఆఫ్ లారింగ్స్, దాని యొక్క స్టేజెస్ అనమాట. మ్యాథ్స్ దీని యొక్క స్టేజెస్ ఒకటి అడుగుతారు మనకి క్వశ్చన్స్లో. ఇప్పుడు అవేవో చూద్దాం. క్యాన్సర్ ఆఫ్ లారింగ్స్ స్టేజెస్ వచ్చేసి T1, T2, T3, T4 అనమాట. T1లో ఓన్లీ వన్ నేమ్డ్ స్ట్రక్చర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. దీంట్లో మళ్ళీ ఫర్దర్గా T1A, T1B అని ఉంటాయి. 1 వోకల్ కార్డ్ ఇన్వాల్వ్మెంట్, లేదంటే 2 వోకల్ కార్డ్స్ ఇన్వాల్వ్ అవ్వడం అనమాట. దీంట్లో T2 స్టేజ్లో మోర్ దాన్ 2 నేమ్డ్ స్ట్రక్చర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. T3లో ఏంటి, వోకల్ కార్డ్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. సో అంటే నథింగ్ బట్ ఇమ్మొబైల్ అని అర్థం, ఇమ్మొబైల్. T4 స్టేజ్లో ఏంటి, ఇన్వేజన్ టు థైరాయిడ్ కార్టిలేజ్. దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది? T1కి T2 స్టేజ్కి అయితే లేజర్ ట్రీట్మెంట్, లేదంటే ఆప్షన్లో మనకి మ్యాక్స్ రేడియోథెరపీ ఉంటుంది. T3, T4 స్టేజ్కి ఏం చేస్తావు? టోటల్ లారింజెక్టమీ షుడ్ బి డన్. మ్యాక్స్ మన క్వశ్చన్లో వచ్చేసి స్టేజెస్ యొక్క ఈ 2 స్టేజెస్లో అడుగుతాడు మ్యాక్స్. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ కదా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రామ్సే హండ్ సిండ్రోమ్ అనమాట. ఇది వచ్చేసి డ్యూ టు డీయాక్టివేషన్ ఆఫ్ వెరిసెల్లా జూస్టర్ వైరస్. ఇది నార్మల్గా ఎక్కడ దక్కని ఉంటుంది? ఫేషియల్ నర్వ్ యొక్క ఫస్ట్ చెనులో దాక్కుని ఉంటుంది అనమాట. దాని నేమ్ ఏంటి? అక్కడున్న గ్యాంగ్లియన్ నేము జెనిక్యులేట్ గ్యాంగ్లియాన్ దాక్కుని ఉంటుంది, ఆ రీజన్లో దాక్కుని ఉంటుంది అనమాట. దీని యొక్క క్లినికల్ ఫీచర్స్ ఏముంటాయి? లోవర్ మోటార్ న్యూరాన్ ఆఫ్ ఫేషియల్ నర్వ్ ప్యారలైసిస్ అవుతుంది. నెక్స్ట్ పెయిన్ఫుల్ వెసైకిల్స్ ఇన్ ఎక్స్టర్నల్ ఇయర్. ఇది మనం జస్టిన్ బీబర్ తెలుసు కదా, సింగర్, అతనిలో చూసామన్నమాట రీసెంట్గా. అయితే ట్రీట్మెంట్ వచ్చేసి ఎసైక్లోవిర్ అండ్ స్టెరాయిడ్ థెరపీ. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్లోమస్ ట్యూమర్ అనమాట. మనకి గ్లోమస్ ట్యూమర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బినైన్ ట్యూమర్, లోకల్ ఇన్వేజివ్ ట్యూమర్ అనమాట. మోస్ట్లీ మనం ఫిమేల్స్లో చూస్తాము. విచ్ ఈస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ది గ్లోమస్ సెల్స్ లయింగ్ అరౌండ్ ద జుగులర్ బల్బ్. అసలు ఈ జుగులర్ బల్బ్ అనేది ఎక్కడ ఉంటుంది? సిగ్మాయిడ్ సైనస్, ఇది మాస్టాయిడ్, ఇది మిడిల్ ఇయర్ యొక్క ఫ్లోర్లో మనకి జుగులర్ బాడీ అని ఉంటుంది. ఈ జుగులర్ బాడీ చుట్టూ మనకి గ్లోమస్ సెల్స్ అని ఉంటుంది. ఈ గ్లోమస్ సెల్స్ మనకి డిఫరెన్షియేట్ అయ్యి ఇలా పైకి ఫ్లోర్ ద్వారా మిడిల్ ఇయర్లోకి ఎంటర్ అవుతాయి అనమాట. ఈ సెల్స్ రెడ్ కలర్లో ఉండడం వల్ల మనకి టింపానిక్ మెంబ్రేన్ చూసినట్టయితే రైజింగ్ సైన్ అనేది కనబడుతుంది. ఈ సైన్స్ ఇంపార్టెంట్. ఈ రెడ్ వాస్కులర్ ట్యూమర్ అనేది ఎరోడ్స్ ద ఫ్లోర్ ఆఫ్ ది మిడిల్ ఇయర్. ఈ మిడిల్ ఇయర్ని ఎరోడ్ చేస్తుంది అండ్ గ్రోస్ ఇంటూ ది మిడిల్ ఇయర్లో పార్ట్స్ ఉంటాయి కదా, హైపోటింపానం, ఎపిటింపానం. ఈ హైపోటింపానం రీజన్లో ఇది వస్తుంది అనమాట. అట్లా గ్రో అవుతూ ఒక్కోసారి ఏమవుతుంది, ఈ ట్యూమర్ అనేది టింపానిక్ మెంబ్రేన్ని అలానే ఎరోడ్ చేసి ఎక్స్టర్నల్ ఆర్టరీ కెనాల్లో గ్రో అవుతుంది. ఇదేంటి, దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి బ్లీడింగ్ అనేది ఇయర్ నుంచి అవుతుంది. ఈ సైన్ ఏమంటారంటే బ్రౌన్ సైన్ అంటారు. నెక్స్ట్ దీనికి చీఫ్ కంప్లైంట్స్ వచ్చేసి పల్సటైల్ టినిటస్, కండక్టివ్ హియరింగ్ లాస్. ఇది వాస్కులర్ ట్యూమర్ అవ్వడం వల్ల బయాప్సీ అనేది కాంట్రాఇండికేటెడ్. మనం CECT చేసినప్పుడు ఫ్లెప్స్ అనేది కనిపిస్తుంది. దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి సర్జరీ అనమాట. ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇన్వర్టెడ్ ప్యాపిలోమా. ఇన్వర్టెడ్ ప్యాపిలోమాలో మనకి మెయిన్గా ఇమేజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ థియరటికల్గా అడగాలంటే ఈ ఇన్వర్టెడ్ ప్యాపిలోమాకి ఇంకో పేరు వచ్చేసి రింగర్స్ ట్యూమర్. ఇది బినైన్ విచ్ ఈస్ లోకల్లీ ఇన్వేజివ్ అనమాట. అలానే దీని సైట్ ఆఫ్ ఆరిజిన్ వచ్చేసి లాటరల్ వాల్ ఆఫ్ ది నోస్. మోస్ట్ కామన్లీ మనం మేల్స్లో చూస్తాం, దాని ఫీమేల్స్లో అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్యూమర్ గ్రోస్ ఇన్వర్ట్ లోపల పెరుగుతుంది. ఇది యూనిక్ ఫీచర్ ఆఫ్ ఇన్వర్టెడ్ ప్యాపిలోమా అనమాట.
నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మన పేషెంట్ ఏం కంప్లైంట్ చేస్తారు, మ్యాక్స్ ఎపిస్టాక్సిస్ అనేది కంప్లైంట్ చేస్తారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రింకీస్ ఎడిమా అనమాట. మనకి రింకీస్ ఎడిమాలో ఇమేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అసలు రింకీ స్పేస్ అనేది ఎక్కడ ఉంటుంది, ఇది సబ్ ఎపిథీలియల్ లూజ్ కనెక్టివ్ టిష్యూ లేయర్ ఆఫ్ వోకల్ కార్డ్ అనమాట. ఇది వోకల్ కార్డ్ అనుకుంటే వోకల్ కార్డ్ కింద ఈ రీజన్లో టిష్యూ ఉంటుంది, ఇదే రింకీ స్పేస్. ఈ రింకీ స్పేస్లో ఎడిమా అవుతుంది అనమాట, దాన్నే రింకీస్ ఎడిమా అంటారు. దీనికి మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి స్మోకింగ్. అలానే దీనికి కాంప్లికేషన్స్ లేదంటే క్లినికల్ ఫీచర్స్ ఏముంటాయి, డిస్ఫోనియా ఉంటుంది, డిప్లోఫోనియా అనేది ఉంటుంది అనమాట. దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి సర్జరీ. మోస్ట్లీ ఆ వోకల్ కార్డ్ మ్యూకోసా లేయర్ని రిమూవ్ చేస్తాం అనమాట. దాన్ని ఏమంటారు, స్ట్రిప్పింగ్ ఆఫ్ వోకల్ కార్డ్ మ్యూకోసా. టాపిక్ అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బాహా యూజెస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాహా అంటే ఫుల్ అబ్రివేషన్ బోన్ యాంకర్ హియరింగ్ ఎయిడ్ అనమాట. దీంట్లో మనం ఒక మెషిన్ని ఫిక్స్ చేస్తాం దేనికి, స్కన్కి, విత్ ది హెల్ప్ ఆఫ్ టైటానియం స్క్రూస్ ద్వారా. ఈ బాహా ఏం చేస్తుంది, ఇట్ స్టిమ్యులేట్స్ ద కాక్లియా డైరెక్ట్లీ త్రూ బోన్ కండక్షన్. బోన్ కండక్షన్ కాక్లియా అనేది మనం స్టిమ్యులేట్ చేస్తాం అనమాట. ఇండికేషన్స్ వచ్చేసి అనోషియా అంటే ఆప్షన్స్ ఆఫ్ ది ఇయర్ పిన్, లేదంటే మైక్రోషియా లేకపోతే ఇయర్ పిన్ చాలా చిన్నగా ఉండడం, లేదంటే ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ అట్రేషియా క్లోజింగ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ అనమాట. ఇంకో ఇండికేషన్ అంటే ఈఎస్సి స్టినోసిస్. ఫైనల్ వన్ వచ్చేసి క్రానిక్ ఇయర్ డిశ్చార్జ్. వెట్ ఇయర్ ఉన్నా సరే మనం దీన్ని ఈ బాహాని ప్రిఫర్ చేస్తాం అనమాట. మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రాకియోస్టమీ. ట్రాకియోస్టమీ అనేది మోస్ట్ కామన్గా ఏ రీజన్లో చేస్తాం, సెకండ్ అండ్ థర్డ్ ట్రాకియల్ రింగ్లో చేస్తాం. దీన్నే మిడ్ ట్రాకియోస్టమీ అంటారు. ఎందుకు ఫస్ట్ దాంట్లో చేయాలంటే ఫస్ట్ దాన్ని స్పేర్ చేస్తాం, ఎందుకు, టు ప్రివెంట్ డ్యామేజ్ టు ది లారింగ్స్. ఒక్కోసారి మనకి క్వశ్చన్స్లో హై ట్రాకియోస్టమీ గురించి అడుగుతుంటారు. హై ట్రాకియోస్టమీ అంటే ఏంటి, ఇది దేంట్లో చేస్తారంటే మోస్ట్ కామన్లీ లారింజల్ క్యాన్సర్లో చేస్తాము. దీంట్లో ట్రాకియోస్టమీ డన్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ ట్రాకియల్ రింగ్లో చేస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ నర్వ్ సప్లై ఆఫ్ ఇయర్. ఈ నర్వ్ సప్లై ఆఫ్ ఇయర్లో మోస్ట్లీ మనకి ఇంపార్టెంట్గా వచ్చేసి పిన్న యొక్క ఇయర్ సప్లై ఏంటి, గ్రేటర్ ఆరిక్యులర్ నర్వ్ విచ్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ సర్వైకల్ ప్లెక్సస్ C2 అండ్ C3. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్. దీంట్లో వచ్చేసి ఆరిక్యులో టెంపోరల్ నర్వ్ విచ్ ఈజ్ బ్రాంచ్ ఆఫ్ మ్యాండిబులర్ నర్వ్ ఇట్ సప్లైస్ యాంటీరియర్ వాల్ అండ్ రూఫ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్. సెకండ్ నర్వ్ వచ్చేసి ఆరిక్యులర్ బ్రాంచ్ ఆఫ్ వాగస్ నర్వ్, దీనికి ఇంకో పేరు వచ్చేసి ఆర్నాల్డ్ నర్వ్ విచ్ సప్లైస్ పోస్టీరియర్ వాల్ అండ్ ఫ్లోర్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్. థర్డ్ నర్వ్ వచ్చేసి ఫేషియల్ నర్వ్ విచ్ ఈజ్ సెన్సారీ డివిజన్ అనమాట విచ్ సప్లైస్ పోస్టీరియో సుపీరియర్ పార్ట్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ అనమాట. ఇది నర్వ్ సప్లై, ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి క్విన్సీ అనమాట. క్విన్సీకి ఇంకో నేమ్ ఏంటి, పెరిటాన్సిలర్ యాబ్సెస్ అనమాట. అంటే పస్ అనేది ఎక్కడ కలెక్ట్ అయి ఉంటుంది, టాన్సిల్కి, టాన్సిల్ యొక్క బెడ్కి. ఈ టాన్సిల్ యొక్క అనాటమీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. పక్కా గూగుల్ ఇమేజ్ చూడండి మనకు తెలుస్తుంది. ఇది యూనిలేటర్గా ఉంటుంది. దీని యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి మనకి, మనం టాన్సిల్ అనేది పుష్ మీడియలీ, మనం ఓపెన్ మౌత్ పేషెంట్ని మౌత్ ఓపెన్ చేయమని లోపల చూసినట్టయితే టాన్సిల్ అనేది మీడియలీ పుష్ అయి ఉంటుంది, ఉవిలా అనేది అదర్ సైడ్కి పుష్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ బజ్వర్డ్ వచ్చేసి నో అవుటర్ నెక్ స్వెల్లింగ్ అనమాట. బయట నెక్ నార్మల్గానే కనిపిస్తుంది, ఓన్లీ ఇన్నర్ మౌత్లో మాత్రమే మనకి తేడా అనేది కనిపిస్తుంది అనమాట. పేషెంట్ కంప్లైంట్ ఏముంటుంది, మౌత్ ఓపెనింగ్ చేసేటప్పుడు డిఫికల్టీ ఉందంటారు, అంటే ఏంటి, లైక్ క్రిస్మస్ లాగా అనమాట. అలాగే పేషెంట్కి హార్ట్ పొటాటో వాయిస్ ఉంటుంది, థ్రోట్ పెయిన్ ఉంటుంది. దీనికి మన ట్రీట్మెంట్ వచ్చేసి ఇది యాబ్సెస్ కావడం వల్ల ఇన్సిషన్ అని డ్రైనేజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెప్టల్ హెమటోమా. సెప్టల్ హెమటోమాలో మోస్ట్లీ డ్యూ టు, హెమటోమా అంటే ఏంటి, బ్లడ్ అనేది మనకి సెప్టల్ రీజన్లో అక్యుములేట్ అవుతుంది అనమాట. ఇది మోస్ట్ కామన్లీ డ్యూ టు ట్రామా కేసెస్లో చూస్తాము. ఇది బైలేటరల్ కండిషన్ అనమాట. పేషెంట్ కంప్లైంట్స్ వచ్చేసి నాజల్ స్వెల్లింగ్ బైలేటరలీ స్వెల్ అవ్వడం వల్ల నోస్ అనేది బ్లాక్ అవుతుంది అనమాట. సో మనం ట్రీట్మెంట్ కింద ఏం చేయాలి, దీన్ని కూడా మనం ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అది చేయాలన్నమాట. ఎందుకంటే ఈ సెప్టల్ హెమటోమాని మనం పట్టించుకోలేదనుకో, ఇది ఫర్దర్గా ఎలా కన్వర్ట్ అవుతుంది, మనకి సెప్టల్ యాబ్సెస్ కింద కన్వర్ట్ అవుతుంది. సెప్టల్ యాబ్సెస్ ఫామ్ అయిందనుకో ఒకసారి పర్ఫోరేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్యాటిల్ సైన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటిల్ సైన్ ఇంకో పేరు ఏంటి, మాస్టాయిడ్ ఎక్హెమోసిస్ అనమాట. అంటే ఏంటి, బ్రూసింగ్ బిహైండ్ ద ఇయర్ అని అర్థం. ఇది ఎందువల్ల అవుతుంది, మోస్ట్లీ డ్యూ టు ఫ్రాక్చర్ ఆఫ్ ది మిడిల్ క్రేనియల్ ఫోర్స్ అనమాట. మనకి ఆఫెన్లీ పెటర్స్ పార్ట్ ఆఫ్ ది టెంపరల్ బోన్ అనేది దీంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రైనోలేలియా క్లాసా. రైనోలేలియా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డెఫినేషన్ చూద్దాం. రైనోలేలియా క్లాసా అంటే క్లోజ్డ్ నాజల్ స్పీచ్ ఉండడం అనమాట. అంటే హైపోనేజాలిటీ ఉంటుంది. హైపోనేజాలిటీ అంటే ఏంటి, నార్మల్ రెజొనెన్స్ ఆఫ్ ది స్పీచ్ కన్నా తక్కువ ఉండడం అనమాట. దీని కాజెస్ వచ్చేసి డీవియేటెడ్ నాసల్ సెప్టమ్, లేదంటే ఎన్లార్జ్ అడినాయిడ్స్ ఆర్ టాన్సిల్స్ అనమాట. ఇంకోటి ఏంటి, రైనోలేలియా అపర్టాలో ఓపెన్ నాజల్ స్పీచ్ ఉంటుంది, అంటే హైపర్ నేజాలిటీ, నార్మల్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఉండడం అనమాట. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి, లెఫ్ట్ ప్యాలెట్. నెక్స్ట్ టాపిక్లో ల్యూకోప్లేకియా అండ్ ఎరిథ్రోప్లేకియా ఉంటాయి కదా, వాటి యొక్క ఇమేజెస్ చాలన్నమాట, మనకి సరిపోతుంది. మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు బ్లడ్ సప్లై ఆఫ్ టాన్సిల్స్ అనమాట. దాని యొక్క బెడ్, టాన్సిల్ యొక్క బ్లడ్ సప్లై చేసుకున్నట్టయితే టాన్సిలర్ బ్రాంచ్ ఆఫ్ ఫేషియల్ ఆర్టరీ, ఈ ఫేషియల్ ఆర్టరీ ఉంది కదా, దాని యొక్క
టాన్సిలర్ బ్రాంచ్. ఇది మెయిన్ బ్రాంచ్ అనమాట. అంటే ఎక్కువ శాతం బ్లడ్ అనేది టాన్సిల్కి ఈ ఆర్టరీ నుంచి పోతుందని అర్థం. మెయిన్ ఆర్టరీ అంటే దాని మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి అసెండింగ్ ప్యాలటిన్ ఆర్టరీ. ఇంకోటి డోర్సల్ లింగ్వల్ ఆర్టరీ విచ్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ లింగ్వల్ ఆర్టరీ. అసెండింగ్ ఫెరెంజియల్ ఆర్టరీ. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి డిసెండింగ్ ప్యాలటిన్ ఆర్టరీ విచ్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ మ్యాక్సిలరీ ఆర్టరీ అనమాట. మనం ఈ బ్రాంచెసే కాకుండా కంపల్సరీ అది ఎక్కడి నుంచి దాని మెయిన్ ఆర్టరీ ఏంటో కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టాన్సిల్ యొక్క బెడ్. ఈ ఇమేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇమేజ్ ఇట్లా వచ్చేసి ఈ రీజన్ మార్క్ చేసి ఇది ఏంటి అని అడుగుతాడు. ఇది కంపల్సరీ వచ్చే బిట్, ఎందుకంటే ఈ జాన్ ఎగ్జామ్లో ఇది అడిగాడు అనమాట. సో బొమ్మ అనేది చాలా ఇంపార్టెంట్, చూసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి లారింగ్స్ యొక్క స్ట్రక్చర్స్ ఫస్ట్ చూద్దాం. ఏంటంటే లారింగ్స్లో మనకి 6 కార్టిలేజెస్ ఉంటాయి. దాంట్లో లారింగ్స్ అనేది మనకి సిలియేటెడ్ కాల్మర్ ఎపిథీలియంతో ఫిల్ అయి ఉంటుంది. ఎక్సెప్షన్ వచ్చేసి ఓకల్ కార్డ్ ఎంత ఉంటుంది, ఎంత ఫామ్ అయి ఉంటుంది, స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియంతో ఫామ్ అయి ఉంటుంది అనమాట. ఈ లారింజియల్ కార్టిలేజెస్ ఉంటాయి కదా, దాంట్లో పెయిడ్ అన్పెయిడ్ కింద డివైడ్ చేస్తాడు. దీంట్లో మనం అన్పెయిడ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏమో థైరాయిడ్ కార్టిలేజ్, క్రికాయిడ్ కార్టిలేజ్, ఎపిగ్లాటిస్. వాటి యొక్క స్ట్రక్చర్స్ లుక్స్ లైక్ ఎలా ఉంటాయో కూడా గుర్తుపెట్టుకోవాలి. థైరాయిడ్ కార్టిలేజ్ వచ్చేసి ఓపెన్ బుక్, క్రికాయిడ్ వచ్చేసి కంప్లీట్ రింగ్ షేప్లో ఉంటుంది, ఎపిగ్లాటిస్ వచ్చేసి లీఫ్ లైక్ స్ట్రక్చర్ అనమాట. ఈ ఎపిగ్లాటిస్ అనేది మనకి అటాచ్డ్ టు ద మిడ్ పాయింట్ ఆఫ్ ది థైరాయిడ్ కార్టిలేజ్ అనమాట. ఇట్ కవర్స్ ఓకల్ కార్డ్స్ పార్షియలీ. ఈ ఎపిగ్లాటిస్ అనేది ఎలాస్టిక్ కార్టిలేజ్ అనమాట. ఇది ఏజ్ పెరిగే కొద్దీ ఆసిఫికేషన్ అవ్వదు. కార్నిక్ పిలేట్, క్యూనిఫాము, అటినాయిడ్ కార్టిలేజెస్. ఈ అటినాయిడ్ కార్టిలేజ్ వచ్చేసి విచ్ మేక్స్ ద పోస్టీరియర్ 1/3 ఆఫ్ ది ఓకల్ కార్డ్స్ అనమాట. మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లారింగోసిల్. సో లారింగోసిల్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ ఎయిర్ ఫిల్డ్ సాక్ దట్ ఫార్మ్స్ ఇన్ ద లారింగ్స్ అనమాట. నథింగ్ బట్ ఇంకోలాగా ఎలా చెప్పొచ్చు ఇట్ ఈస్ అబ్నార్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లారింజియల్ సైకిల్ అనమాట. ఇది దీన్ని కంప్రెస్ అవుతుంది అనమాట. ఇది నెక్ రీజన్లో ఉంటుంది. ఇమేజ్ కూడా ఇంపార్టెంట్ దీన్ని. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కార్టిల్ టెస్ట్ అనమాట. కార్టిల్ టెస్ట్ దీని కూడా ఇమేజ్ అనేది ఇంపార్టెంట్. దీని మీనింగ్ ఏంటంటే ఈ టెస్ట్ హెల్ప్స్ టు డిటర్మైన్ నాజల్ అబ్స్ట్రక్షన్ అట్ ది లెవెల్ ఆఫ్ నాజల్ వాల్వ్ అనమాట. ఈ ఇమేజ్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రైనోఫైమా. ఈ రైనోఫైమా విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ పొటాటోనోస్. దీని కాజ్ ఏంటంటే హైపర్ట్రోఫీ ఆఫ్ సెబేషియస్ గ్లాండ్స్ ఆఫ్ స్కిన్ ఇన్ ఎక్స్టర్నల్ నోస్ అనమాట. ఇది మోస్ట్లీ మేల్స్లో చూస్తాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బీపీపీవీ ఫుల్ ఫామ్ వచ్చేసి బినైన్ పెరాక్సిస్మల్ పొజిషనల్ పర్టగీ అనమాట. ఇది మోస్ట్లీ ఫిమేల్స్లో ఎక్కువ చూస్తాము. దీని కాజ్ వచ్చేసి ఓటోకోనియా గెట్స్ డిస్లార్జ్ అండ్ రీచెస్ టు సెమీసర్క్యులర్ కెనాల్ అనమాట. మోస్ట్లీ మనకి పోస్టీరియర్ సెమీసర్క్యులర్ కెనాల్లోకి వెళ్తుంది. పేషెంట్ కంప్లైంట్ వచ్చేసి వర్టిగో ఫర్ ఫ్యూ సెకండ్స్ అనమాట వెన్ అన్చేంజింగ్ హెడ్ పొజిషన్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే బీపీపీవీకి నో హియరింగ్ లాస్ అండ్ ఆల్సో టినిటస్. ఎందుకు? నర్వ్ అనేది దీంట్లో ఇన్వాల్వ్ అవ్వదు కాబట్టి. దీనికి ఎలా డయాగ్నోసిస్ చేస్తావు? డయాగ్నోస్ చేయడానికి డిక్స్ హాల్పైక్ మాన్యువర్ అనేది యూస్ చేస్తావు. నేను ఎలా గుర్తుపడతావు? దీంట్లో 2 పొజిషన్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎలా చేస్తావు? ఎప్లీస్ మాన్యువర్. దీంట్లో 5 పొజిషన్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బెల్స్ ప్యాల్సీ. ఈ బెల్స్ ప్యాల్సీలో లోవర్ మోటార్ న్యూరాన్ ప్యాల్సీ ఆఫ్ ఫేషియల్ నర్వ్ అవుతుంది అనమాట. మోస్ట్లీ యూనిలాటరల్. దీంట్లో ఏమవుతుంది? ఎడిమా ఇన్ లాబిరింథైన్ సెగ్మెంట్ ఆఫ్ ఫేషియల్ నర్వ్ కెనాల్. ఈ ఎడిమా వల్ల ఏమవుతుంది? నర్వ్ అనేది కంప్రెస్ అవుతుంది. అప్పుడు పేషెంట్ ఏం ఎక్స్పీరియన్స్ అవుతాడు? ఎల్ఎంఎన్ ప్యాల్సీ వల్ల మనకి 4 హెడ్ మజిల్స్ కూడా ప్యారలైజ్ అవుతాయి. అప్పర్ మోటార్ నర్వ్ ప్యాల్సీలో మనకి 4 హెడ్ మజిల్స్ ఇన్వాల్వ్ అవ్వవు అనమాట. ఓన్లీ ఎల్ఎంఎన్ ప్యాల్సీలో మాత్రం ఇన్వాల్వ్ అవుతాయి. పేషెంట్ కంప్లైంట్స్ వచ్చేసి హైపర్ అక్యూసిస్ డ్యూ టు లాస్ ఆఫ్ స్టెపిడియల్ రిఫ్లెక్స్ అండ్ ఆల్సో ఫేషియల్ మజిల్స్ అనేవి ప్యారలైసిస్ అవ్వడం వల్ల మనకి ఐ అనేది కొంచెం లైట్గా ఓపెన్లో ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది? ఎక్స్పోజర్ కెరటైటిస్ అనేది వస్తుంది అనమాట. దీని మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి? స్టెరాయిడ్స్. మోస్ట్లీ ప్రెడ్నిసోలోన్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మిడిల్ ఇయర్ గురించి చాలా రకాలుగా అడిగారు అనమాట క్వశ్చన్. మనం ఇది రివిజన్ నోట్స్ కానీ లేదా ప్రైమరీ నోట్స్ మనం ఏ చదువుతుంటే అది యూస్ చేస్తే సరిపోతుంది. కొంచెం డీటెయిల్గా చదవాలన్నమాట ఈ మిడిల్ ఇయర్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఓకల్ కార్డ్ ప్యాల్సీ. ఓకల్ కార్డ్ ప్యాల్సీలో మనకి మెయిన్లీ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. దానికి చేసే ట్రీట్మెంట్ ఏంటి? థైరోప్లాస్టీలో టైప్స్ ఉంటాయి అనమాట. టైప్ 1 థైరోప్లాస్టీ, టైప్ 2 థైరోప్లాస్టీ. టైప్ 1 దేంట్లో చేస్తారు? బైలేటరల్ వ్యాగస్ నర్వ్ ఇంజురీలో చేస్తారనమాట. అంటే ఏంటి? విచ్ ఈజ్ నథింగ్ బట్ అడక్టర్ ప్యాల్సీలో చేస్తారనమాట. దీంట్లో ఏం చేస్తారు? మీడియలైజేషన్ ఆఫ్ ది ఓకల్ కార్డ్స్ చేస్తారు. టైప్ 2 థైరోప్లాస్టీలో ఎక్కడ చేస్తారు? ఇది బైలేటరల్ రికరెంట్ లారింజియల్ నర్వ్ ఇంజురీలో చేస్తారనమాట. లేదా అడక్టర్ ప్యాల్సీలో లేదా అబ్డక్టర్ ప్యాల్సీలో చేస్తారనమాట. దీంట్లో ఏం చేస్తారు? లాటరలైజేషన్ ఆఫ్ ఓకల్ కార్డ్స్ అనేది చేస్తారు. అనదర్ టైప్ ఆఫ్ థైరోప్లాస్టీలు ఏంటి? ఇంకా ఏమున్నాయి? టైప్ 3 అండ్ టైప్ 4 ఉన్నాయన్నమాట. టైప్ 3 విచ్ ఈస్ డన్ ఫర్ ప్యూబరోఫోనియా. టైప్ 4 వచ్చేసి ఆండ్రోఫోనియా. ఇన్ ప్యూబరోఫోనియాలో ఏం చేస్తారు? లూజనింగ్ ఆర్ షార్టనింగ్ ఆఫ్ ది ఓకల్ కార్డ్ చేస్తారు. ఆండ్రోఫోనియాలో లెంథనింగ్ ఆర్ టైటనింగ్ ఆఫ్ ఓకల్ కార్డ్ చేస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. అట్రోపిక్ రైనైటిస్. ఈ అట్రోపిక్ రైనైటిస్లో ఏమవుతుంది? టర్బినేట్స్ బికమ్స్ అట్రోఫీ అయిపోతాయి అనమాట. అంటే మ్యూకోసా, సబ్ మ్యూకోసా అన్నీ మనకి అట్రోఫీ అయిపోతాయి. మన క్వశ్చన్లో హింట్ ఏమని వస్తుంది? రూమీ నాజల్ క్యావిటీ లేదంటే నాజల్ క్రస్టింగ్ అని ఇస్తారనమాట. డ్యూ టు ఈ నాజల్ క్రస్టింగ్ వల్ల ఏంటి? నాజల్ బ్లాకేడ్ అవుతుంది. దీనివల్ల బ్యాడ్ స్మెల్ అనేది పేషెంట్ నుంచి వస్తుంది అనమాట.
ఇక్కడ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే పేషెంట్కి బ్యాడ్ స్మెల్ వస్తున్నట్టు పేషెంట్కి తెలియదు. సో ఈ టైప్ ఆఫ్ కండిషన్ని మెర్సిఫుల్ అనాస్మియా అంటారు అనమాట. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆటో ఇమ్యూనిటీ లేదా ఇన్ఫెక్షన్ తీసుకున్నట్టయితే క్లెబ్సియల్లా ఊజిన్. దీని ట్రీట్మెంట్ వచ్చేసి ఆల్కలైన్ నాజల్ టౌచింగ్ లేదంటే వాషింగ్ అనమాట. ఇది కూడా వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు మోడిఫైడ్ యంగ్స్ ఆపరేషన్ అనేది చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవే కాకుండా మనం జీటీ మిస్టేక్స్ అలానే ఎల్ఆర్ఆర్ రిప్లైటర్లో వీడియోస్ చూడాలన్నమాట వెళ్ళే ముందు. ఇంతేనండి ఇవన్నీ టాపిక్స్. ఎవరైనా స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి. ఓకే, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.